రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార కాంగ్రెస్ తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూత్కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్క వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సీఎం సూచన మేరకు పార్టీ అభ్యర్థులు, మంత్రులు జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. జన జాతర సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. జన సమీకరణ భారీ ఏర్పాట్లపై రోజువారీ సమీక్షలు నిర్వహించారు. కొందరు నేతలు కొద్ది రోజులుగా ఇక్కడే పాగా వేసి నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్య నేతలంతా ప్రతిరోజు ఇక్కడకు వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లపై రోజువారీగా సమీక్షించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి మంత్రులు, ముఖ్య నేతలతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. కాగా జన జాతర సభకు భారీగా జనం తరలి వస్తుండటంతో దేశ నలుమూలల నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరు కానుండడంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ జన జాతర సభకు హాజరయ్యే ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతూ తుక్కుగూడ చుట్టూ పక్కల రహదారుల వెంట తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మొత్తంగా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విక్రాంత్, అసలు మొత్తంగా తుక్కుగూడ భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? దాంతోపాటు అదే సభా వేదికగా కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా పార్లమెంటుకు సంబంధించి ప్రకటించనున్నారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రాంత్? గుడ్ మార్నింగ్ విజయ్. ఈ రోజు తుక్కుగూడలో కూడా కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. దీనికి జనజాతర పేరిట కూడా ఇప్పటికే నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో ఈ జనజాతర సభ కూడా ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు కూడా జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. సభకు ముఖ్య నేతగా కూడా ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. దీనికి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల నేపథ్యంలో కూడా జాతీయ మేనిఫెస్టోను కూడా రాహుల్ గాంధీ తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మేనిఫెస్టో చైర్మన్ చిదంబరం కూడా నిన్న మేనిఫెస్టోను విడుదల చేశారు. 48 పేజీలతో కూడినటువంటి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ రోజు కూడా రాజస్థాన్ లోని జైపూర్ తో పాటు తెలంగాణలో తుక్కుగూడలో కూడా భారీ బహిరంగ సభలకు ఏర్పాటు చేశారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మేనిఫెస్టోను ఏఐసీసీ విడుదల చేస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు తెలంగాణ విషయానికి వస్తే ఇటు తుక్కుగూడలో కూడా భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి 10 లక్షల మంది పైగా కూడా వస్తారని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తా ఉన్నారు. మొత్తం ఏఐసీసీ నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను కూడా ఏఐసీసీ మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తా ఉంది. మేడారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కాజీపేటలో రైల్వే ఏర్పాటు అంశంతో పాటు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపినటువంటి 5 మండలాలను కూడా తెలంగాణలో కలుపుతామని కూడా మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో
రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.